దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనము చదువుకుందాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. క్షేమంగా ఉండడం అంటే వాక్య ధ్యానములోను, ప్రార్థనలోను, అంతేకాకుండా వాక్య ధ్యానము, ప్రార్థన జరుగుతున్నప్పుడు మనం ప్రభు రాకడ కొరకు సిద్ధపడతాం. మనకు తెలియకుండా ఒక ప్రిపరేషన్ తయారవుతుంది. అమ్మో, ప్రభు వస్తున్నాడట, ఏవో జరగబోతున్నాయంట, భూకంపాలంట, లేకపోతే రాజ్యం మీదకి రాజ్యం అంట. ఈ టెన్షన్లే మనకే ఉండవు. ఇవన్నీ జరగవని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. మనం రిలాక్స్డ్గా ఉంటాం. పోలీసులు వస్తున్నారంటే దొంగోడికి టెన్షన్, కానీ దొంగ కాని వాడికి దొరకి సమస్య ఉండదు. నమస్తే సార్ అని ఏదో చెప్పి పలకరిస్తాడు, ఎంతవరకే. మనం టెన్షన్ పడాల్సినట్టు అవసరం లేదు. నిద్రపోతున్న వాళ్ళకి ఇబ్బంది, చీకటిలో ఉన్న వారికి ఇబ్బంది, మత్తులో ఉన్న వారికి ఇబ్బంది, కానీ మెలకుగా ఉన్న వాళ్ళకి, వెలుగులో ఉన్న వాళ్ళకి మనకి ఇబ్బంది లేదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మొదటి రాకడ అనేది ఎంత అద్భుతమైనటువంటి ఆ ఈవెంట్, సంఘటనో, దానికన్నా అనేక రెట్లు ఒక అద్భుతమైన సంఘటన ప్రభు యొక్క రెండవ రాకడ. సరే, ఇప్పుడు ప్రభు రెండవ రాకడ గురించి మనం మాట్లాడుకోవడం లేదు. మనం తెలియకుండా మనం సిద్ధపడుతూ ఉన్నాం. వీఆర్ గెట్టింగ్ ప్రిపేర్డ్ ఫర్ హిస్ సెకండ్ కమింగ్. ఆయన రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నాం. ఒకటి రెండవ రాకడకైనా, లేదు అంటే మన మరణానికైనా మనం సిద్ధపడాలి. లైఫ్ ఈజ్ షార్ట్, సమయం కొద్దిగా ఉంది. లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ప్రభు అనుగ్రహించిన జీవితాన్ని సనుక్కుంటూ, గొనుక్కుంటూ, కోప్పడుతూ, లేకపోతే నిందలు వేస్తూ ఇలా ఉండడానికి కాదు ఈ జీవితం. ఈ లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయాలంటే తింటూ తాగుతూ గడపాలని కాదు, హోటళ్ళకి షాపింగ్లు చేస్తూ ఉండాలని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. లైఫ్ ఈజ్ ఫర్ ఎంజాయ్మెంట్ విత్ ద లార్డ్. లైఫ్ ఈజ్ ఎంజాయ్మెంట్ విత్ ద లైఫ్ గివర్. జీవాన్ని అనుగ్రహించే వారితో ఎంజాయ్ చేయడమే జీవితం. నిర్జీవమైన వాటితో, నిర్జీవమైన క్రియలతో, నిర్జీవమైన మాటలతో గడపడం కాదు లైఫ్. దట్ ఈస్ నాట్ లైఫ్, దట్ ఈస్ డెత్. చాలామంది జీవిస్తున్నామని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు డెత్లో ఉన్నారు. స్పిరిచువల్ డెత్లో ఉన్నారు, ఆత్మీయ మరణంలో ఉన్నారు. స్తోత్రం. సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. రండి, మనం దేవుని వాక్యాన్ని విందాం. నిన్నటి ఎపిసోడ్లో, అనగా ఎపిసోడ్ 1161లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. ప్రభు యొక్క కార్యాలు, ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క పనులు ఏంటి? ప్రభు చాలా పనులు చేస్తాడు. ఆయన ఇన్ని మాత్రమే చేయగలడు అని ఆయనకు పరిమితి పెట్టలేము. మనం పరిమితి పెట్టిన దానికన్నా అతీతంగా దేవుడు కార్యం చేస్తాడు. మన పరిమితులకు అతీతంగా, మన బార్డర్స్కి అతీతంగా, మన లిమిటేషన్స్కి అతీతంగా, మనము గీసుకున్నటువంటి డెడ్ లైన్స్కి అతీతంగా దేవుడు కార్యం చేస్తాడు. కనుక ఇశ్రాయేలులు దేవుణ్ణి లిమిట్ చేశారు, పరిమితం చేశారు. మనం అలా పరిమితం చేయకూడదు. అన్లిమిటెడ్గా దేవుడు మన జీవితంలో, మన పరిచర్యలో కార్యం జరిగించాలి. దేవుని కార్యాల గురించి ఆయన రక్షించడం అనేటువంటి కార్యం చేస్తున్నాడు. రక్షిస్తున్నాడని ఎవరిని? ప్రభువు నామములో ప్రార్థన చేస్తున్న వారిని, ప్రార్థన చేసేవారిని. యోవేలు కాలములో ప్రార్థన చేసిన వాడు రక్షింపబడలేదు అని కాదు దీని అర్థం. యోవేలు కాలంలో కూడా ప్రార్థనలు ఉన్నాయి. యోవేలు ప్రవచించాడు. యోవేలు ప్రవచించినప్పుడు ఏంటి ప్రవచనం అనుకున్నారు, కానీ అందరి మీదకి నా ఆత్మ కుమ్మరించబడుతుంది, అది కొద్దిగా కష్టంగా అనిపించింది. కానీ అందరూ ప్రార్థిస్తారు. ప్రార్థిస్తే ప్రభు యెహోవా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, కాబట్టి కార్యం చేస్తాడు, రక్షిస్తాడు అనేది జనరల్గా ఒక యూదుడు ఎరిగిన విషయమే. ఒక పెద్ద ప్రవక్తలాగా తాను మాట్లాడకపోయినప్పటికీ, తను చిన్న ప్రవక్త అయినప్పటికీ కూడా, ఎందుకు యోవేలు ప్రవక్త మాటలు నేను ఇప్పుడు ప్రస్తావించడం, యెషయా ప్రస్తావన తీసుకొని రావాలి.
దానియేలు యొక్క, ఇర్మియా యొక్క, యెహెజ్కేలు యొక్క ప్రస్తావన తీసుకొని రావాలి కానీ యోవేలు ప్రస్తావన నేను ఎందుకు తీసుకువచ్చేది అని పేతురు అనుకోలేదు. ప్రవక్తని చిన్న పెద్ద అని మనం తేడాలు చూపించి విభజించి మనం చూస్తాం. దేవుడు అలా చూసేవాడు కాదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. దేవుని దృష్టికి ప్రవక్త అంటే ప్రవక్తే, సేవకుడు అంటే సేవకుడే. మరి జూనియర్ సీనియర్ అనేటువంటి విభజనలు లేవు. క్రీస్తునందు జూనియారిటీ లేదు, సీనియారిటీ లేదు. క్రీస్తునందు సిన్సియారిటీ మాత్రమే ఉంది. క్రీస్తునందు సీనియారిటీ లేదు, క్రీస్తునందు సిన్సియారిటీ ఉంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఒకటి రక్షించే పనిలో ఉన్నాడు. హీ ఈజ్ సేవింగ్, హీ వాజ్ సేవింగ్ అండ్ హీ వుడ్ సేవ్. ఆయన రక్షించాడు, రక్షిస్తూ ఉన్నాడు, రక్షిస్తాడు. ఆయన ద్వారా కొంతమంది రక్షించబడబోతున్నారు. రెండో విషయాన్ని మనం ఆలోచించాము. ఆయన పిలుస్తున్నాడట. ఎవరిని? ఏం పిలుపు అని మనం కొద్దిగా ఆలోచిస్తే మన 2వ అధ్యాయము 39వ వచనములో ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ చిల్డ్రన్ అండ్ దూరస్తులందరికీ, అనగా దేవునికి దూరం అయిపోయిన వాళ్ళందరికీ అని కాదు, అనగా ఎవరైతే దోస్ హూ రెస్పాండ్ ఫర్ ద కాలింగ్ ఆఫ్ ద లార్డ్, ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలుచు వారందరికీ, తన యొద్దకు పిలిచిన వారు తన దగ్గరికి రావాలి, తన దగ్గరికి వస్తారు. 2వ అధ్యాయము 39వ వచనంలో మాటను ఆధారంగా చేసుకొని ఆయన దూరస్తులకు కూడా దేవుడు, సమీపస్తులకు దేవుడు, తరువాతి తరం వారికి దేవుడు. ఈ మాటలు నేను ఎలా తర్జుమా చేయబడినాయో నాకైతే తెలియదు కానీ బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి 2వ అధ్యాయము 39వ వచనం, ఫర్ గాడ్స్ ప్రామిస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఈజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్. మీ కొరకు, మీ పిల్లల కొరకు అని కాదు, యువర్ ఫ్యామిలీస్, మీ కుటుంబాల కొరకు. మీరందరూ ఈ పెంతెకోస్తు పండుగకి రాలేదు ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఉండొచ్చు. అందరూ కుటుంబాలుగా కలిసి రాలేదు, కొంతమంది అక్కడ ఆగిపోయి ఉంటారు. నేను పరిచర్యకు వెళ్తాను, నేను కొన్నిసార్లు వెళ్తాను. నేను ఒక్కడిని వెళ్ళేది తక్కువ, నాతో పాటు ఎవరో ఒకరు సహోదరులు దైవజనులు ఉంటారు. కొన్నిసార్లు ఫ్యామిలీ ఉంటుంది, కొన్నిసార్లు ఫ్యామిలీస్ ఉంటాయి, అనగా నేను నాతోటి దైవజనులు వాళ్ళ యొక్క కుటుంబాలు. ఇక్కడ ఏమంటే ఫర్ గాడ్స్ ప్రామిస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఈజ్ ఫర్ యూ. స్తోత్రం. అరామిక్లో తర్జుమాలు ఎలా ఉందంటే ద అవుట్ పోరింగ్ ఈజ్ ఫర్ యూ, అనగా దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క వరము, లేదా ఈ వాగ్దానం మీకని కాదు, ఈ కుమ్మరింపు మీకును అని అరామిక్ తర్జుమాలో రాయబడింది. ఫర్ గాడ్స్ ప్రామిస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఈజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్. తర్వాత ఫర్ దోస్ ఎట్ టు బి బోర్న్, అంటే ఇంకా పుట్టని వారు కొరకు. పుట్టనటువంటి ఒక న్యూ జనరేషన్ ఉంది, ఎంటైర్ న్యూ జనరేషన్ ఉంది, ఇంకా భూమి మీద ఆవిర్భవించినట్టు. ఫర్ దోస్ ఎట్ టు బి బోర్న్ అండ్ ఫర్ ఎవ్రీ వన్ హూమ్ ద లార్డ్ అవర్ గాడ్ కాల్స్ టు హిమ్సెల్ఫ్. తన దగ్గరికి పిలుచుకునేవాడు, తన దగ్గరికి పిలుచుకునే వాళ్ళకి పని అప్పగిస్తాడు. తన దగ్గర పిలుచుకునే వాడిని ఊరినే పిలుచుకోవడం లేదు, వాళ్ళకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. తన దగ్గరికి పిలుచుకునే వారికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు, ఒకటి ఆయన రక్షించే పనిలో ఉన్నాడు, హీ సేవింగ్. రెండోది హీస్ కాలింగ్. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్తమ్మ వచ్చి మరియమ్మతో బోధకుడు వచ్చాడు, నేను పిలుస్తున్నాడు అని రహస్యంగా చెప్పింది. మాస్టర్ ఈజ్ కాలింగ్ యూ, ద లార్డ్ ఈజ్ కాలింగ్ యూ. ప్రభు నేను పిలుస్తున్నాడండి. కొత్త గ్రామానికి వెళ్ళడానికి పిలుస్తున్నాడు, కొత్త ప్రదేశానికి వెళ్ళడానికి, న్యూ లెవెల్లోకి వెళ్ళడానికి, హయ్యర్ లెవెల్లోకి వెళ్ళడానికి. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల ద్వారా దేవుడి కార్యాలు చేశాడు. ప్రతి వానికి భయం కలిగింది. భయం లేనట్టుగా ఏదో ఫార్మాలిటీగా నార్మాలిటీగా అక్కడ ఉన్నారు. ప్రతి వానికి భయము కలిగింది. మరియు కొన్ని కాదు, అనేకమైన మహత్కార్యములు సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగాయి. ఎందుకు జరిగాయి? ఏంటి ఆ మహత్కార్యాలు, ఏంటి సూచక్రియలు అని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు లూకా గారు, డాక్టర్ లూకా గారు. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒక పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుషుడు, వాడికి జరిగినటువంటి స్వస్థత. మరలా ఆయన యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు ద్వారా జరిగినటువంటి అద్భుతాలను ప్రస్తావించడం లేదు. సువార్త, తన సువార్తలో, లూకా సువార్తలో, తన గాస్పల్లో యేసు ద్వారా జరిగిన కార్యాలు, తన
హిస్టారిక్ గాస్పల్లో, తన హిస్టారిక్ బుక్లో అపోస్తుల ద్వారా జరిగినటువంటి కార్యాలు ప్రస్తావిస్తున్నాడు. అపోస్తుల ద్వారా యేసు చేసిన కార్యాలు అనగా యేసు ప్రత్యక్షంగా చేసిన కార్యాలు, యేసు పరోక్షంగా చేసిన కార్యాలు, వాటి రెండింటినీ ఆయన ప్రస్తావించాడు. ప్రత్యక్షంగా అంటే తానే స్వయంగా, పరోక్షంగా అంటే అపోస్తుల ద్వారా, పరోక్షంగా అంటే మనలాంటి వారి ద్వారా, పరోక్షంగా అంటే అంత్య దినాల్లో ఉండే నీ ద్వారా, నా ద్వారా. దేవుని స్తోత్రం. మూడో విషయం, ఆయన సూచక్రియలను జరిగిస్తున్నాడు. నాలుగో విషయము, ఆయన చేస్తున్న పని, హీ వాజ్ యాడింగ్, కలుపుతున్నాడు అనగా చేరుస్తున్నాడు. స్టెప్ బై స్టెప్, క్రమంగా, ప్రతిరోజు హీ వాజ్ యాడింగ్ ద పీపుల్, ఇంక్రీజింగ్ ద నంబర్స్. ఆ సంఖ్యను ఆయన పెంచుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. 47వ వచనం నేను చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలు, స్తోత్రం. They were continually filled with praises to God, enjoying the favor of all the people, and the Lord kept adding to their number daily those who were coming to life. Church is joining of meet and come. The word is an invitation to enter into fellowship with Christ, and the Greek word for church is ecclesia. సరే, అరామిక్లోని తర్జుమాలోంచి those were coming to life, జీవానికి, నూతనమైన జీవానికి, క్రీస్తు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ జీవములోకి చేర్చబడుతున్న వారికి, ఈ చర్చ్లోకి ఎప్పుడు స్టార్ట్ అయింది? 2వ అధ్యాయంలో స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఎలాంటి ఆ స్టార్టింగ్ సెరిమనీ ఏం లేదు, కానీ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన తర్వాత యాడ్ చేస్తూ ఉన్నారు, కలుపుతూ ఉన్నారు. అపోస్తులు కలిపారని కాదు, ప్రభువు కార్యం చేస్తున్నాడు, ప్రభువే కలుపుతున్నాడు. ప్రభు కలుపుతున్నప్పుడు వాళ్ళని అపోస్తులు ఎదిగిస్తున్నారు. ప్రభువు చేసిన పనులు 2 అయితే, అపోస్తులు చేసిన పని 1. యాడింగ్ అండ్ వర్కింగ్ చేస్తున్నాడు. కానీ వీళ్ళు చేస్తున్న పని గ్రోయింగ్ చేస్తున్నారు, ఎదిగించేటువంటి పని. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, చేర్చడం చేస్తున్నాడు, చేర్చబడాలి, చేర్చుకుంటున్నాడు. తన శరీరములోకి, తన అవయవాలుగా ముందుగా నిర్ణయించబడ్డ వారిని, తన సంఘ సభ్యుల్ని, తన శిరస్సుతో అనుసంధానం చేయబడిన వారిని హీ వాజ్ యాడింగ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా వెలుపల ఉన్నటువంటి అడవి ఒలీవ మొక్కను తుంచి, దాని కొమ్మను తుంచి, లోపల ఉన్నటువంటి ప్రాకారం లోపల ఉన్నటువంటి, కాంపౌండ్లో ఉన్నటువంటి, తోటలో ఉన్నటువంటి, కంచె కలిగిన తోటలో ఉన్నటువంటి మంచి ఒలీవ చెట్టుకి అంటు కట్టినట్టుగా, గ్రాఫ్ట్ చేసినట్టుగా, అంటు తొక్కినట్లుగా చూడండి, బయట ఉన్నదాన్ని చేర్చాడు, కలిపాడు, యాడ్ చేశాడు. దేవుడు మనల్ని యాడ్ చేస్తున్నాడు, ఇంప్రూవ్ చేస్తున్నాడు, ఇంక్రీజ్ చేస్తున్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన సమయం కొద్దిగా ఉంది. ఈరోజు మన ధ్యాన నిమిత్తమై స్తోత్రం, స్తోత్రం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. యాక్ట్స్ 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో వచ్చి నేను చదువుతున్నాను. తర్వాత బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో వచ్చి వెళ్తాను. 2వ అధ్యాయము 38వ వచనం. అండ్ పీటర్ సెడ్ టు దెమ్, వారితో చెప్తున్నాడు. ఎవరితో అంటే నొచ్చుకున్న వారితో, గుచ్చబడిన వారితో, పొడవబడిన వారితో, నరకబడిన వారితో, మెసేజ్కి రెస్పాండ్ అయిన వారితో చెప్తున్నాడు. ద పీటర్ సెడ్ టు దెమ్, రిపెంట్ అండ్ బీయింగ్ ఇమ్మర్స్డ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇన్ టు ద నేమ్, బ్రాకెట్లో, ఇన్ టు ద రియాలిటీ ఆఫ్ జీసస్ ద అనాయింటెడ్ వన్, రిజల్టింగ్ ఇన్ ఫ్రీడమ్ ఫ్రమ్ యువర్ సిన్స్, అండ్ యూ విల్ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని మీరు పొందుకుంటారు. పరిశుద్ధాత్మ అనువరము కాదు, పరిశుద్ధాత్మ యొక్క వరము. తర్వాత వాడుక భాషలో కూడా చదువుకుందాం. స్తోత్రం, స్తోత్రం. 2వ అధ్యాయము 38వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం. పీటర్ రిప్లైడ్, అనగా వాట్ డూ వీ నీడ్ టు డూ బ్రదర్స్, సహోదరులారా మేమేం చేయాలి అనే దానికి సమాధానంగా చెప్తున్నమాట. రిపెంట్ అండ్ రిటర్న్ టు గాడ్. రిపెంట్ అండ్ రిటర్న్ టు గాడ్. దేవుని దగ్గరికి తిరిగి రండి. స్తోత్రం.
The Greek word translated repent means both to change the mind and the direction of your life and to turn back to God. Peter replied, పేతురు యొక్క జవాబు చూడండి, repent and return to God, and each one of you must be baptized in the name of Jesus, the anointed one, to have your sins removed. మీ పాపములు తుడిపివేయబడాలి, చెరిపివేయబడాలంటే, మీ పాపక్షమాపణ కలగాలంటే, పాపక్షమాపణ కలగాలి అంటే అక్కడ రాయబడింది 3వ అధ్యాయం 20వ వచనంలో, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమని. స్తోత్రం. టు హ్యావ్ యువర్ సిన్స్ రిమూవ్డ్, దెన్ యూ మే టేక్ హోల్డ్ ఆఫ్ ది గిఫ్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని పొందుకుంటారు, పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని పట్టుకుంటారు అని రాయబడింది. వాడుక భాషలో చదువుకుందాం. పేతురు ఈ విధంగా జవాబు చెప్పాడు, స్తోత్రం. మీలో ప్రతి ఒక్కరును పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు కలిగి యేసుక్రీస్తు పేరిట బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందాలి. అప్పుడు మీ పాపములు క్షమింపబడతాయి. అప్పుడు మీ పాపాలు క్షమించబడతాయి. మీకు పవిత్రాత్మ వరమును లభిస్తుంది. మీకు పవిత్రాత్మ వరము లభిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన టైటిల్ పొందవలసినవి. ఏంటి పొందాల్సినవి? పొందుకున్నవి చాలా ఉన్నాయి, పొందుకొనవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. పొందవలసినవి అని అంటున్నప్పుడు గత ఎపిసోడ్లో ఒక ఎపిసోడ్లో యేసు లేకపోతే ప్రభువు పొందుకున్న వాటి గురించి మనం ఆలోచించాం. ఆయన మెప్పు పొందుకున్నాడని, ఆయన దర్శనం పొందుకున్నాడని, ఆయన వాగ్దానం పొందుకున్నాడని, ఆయన అభిషేకం పొందుకున్నాడని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రభువు పొందింది కాదు, ప్రజలు ఏం పొందుకోవాలి? వాట్ ద పీపుల్ హ్యాస్ టు రిసీవ్, వాట్ వీ హ్యావ్ టు రిసీవ్. మనం ఏం రిసీవ్ చేసుకోవాలి, మనం ఏం స్వీకరించాలి. ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువు మనం పొందుకోవాలని ఆశిస్తున్నాడు. ఆయన దగ్గర ఉన్నది, ఆయన కలిగి ఉన్నది. ఆయన దగ్గర వెండి బంగారం లేవని కాదు, పేతురు యోహాను దగ్గర వెండి బంగారం లేవేమో, కానీ 1000 కొండల మీద పశువులు ఆయనవి, భూమి దాని సంపూర్ణత యెహోవాయే, వెండి ఆయనదే, బంగారం ఆయనదే. కాబట్టి ఆయన వెండి బంగారం నా దగ్గర లేవు అని అనలేడు. పేతురు యోహాను గారు అన్నట్లుగా పేతురు యోహానులు లిమిటెడ్గా ఇచ్చారు, కొద్దిగా ఇచ్చారు, స్పిరిచువల్ అయిందే ఇచ్చారు, లేదా భౌతికమైందే ఇచ్చారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు సేవకుల కన్నా భిన్నమైన వాడు. ఆయన ప్రజలకు ఇవ్వాలని చూస్తున్నాడు. హీ వాంట్ టు గివ్, బట్ ద క్వశ్చన్ ఈస్, ఆర్ ద పీపుల్ రెడీ టు రిసీవ్? ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు, బాగానే ఉంది. మనము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా? వద్దండి మాకు, సారీ అని తిరస్కరిస్తామా? మనం ఆలోచించాల్సిన విషయం. పొందుకోనాల్సినవి 4 విషయాలు, పొందుకోవాల్సిన విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. నెంబర్ 1, 2వ అధ్యాయము 38వ వచనం. స్తోత్రం. 2వ అధ్యాయం 38వ వచనం. చాలండి సార్, మీరు మారు మనసు పొంది, ఫస్ట్ పాయింట్, మారు మనసు పొందండి అంటే ఏంటి? మీ మనసు మారాలి, మీ అభిప్రాయాలు మార్చుకోవాలి, మీ ఒపీనియన్స్ మార్చుకోవాలి, మీ దృక్పథం మార్చుకోవాలి, మీ యాటిట్యూడ్ మార్చుకోవాలి, మీ ప్రవర్తన మీరు మార్చుకోవాలి. ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది. చదువుదాం. రోమాపత్రిక 2వ అధ్యాయము, అనగా 134వ పేజీ. స్తోత్రం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుతావా అనే ప్రశ్న. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నది. మరలా చదువుతున్నాను. దేవుని అనుగ్రహము, ద మెర్సీ ఆఫ్ గాడ్, గ్రేస్ ఆఫ్ గాడ్, మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతుంది. మారు మనసు పొందుటకు ప్రేరేపిస్తుందట, ప్రేరేపణ. ద మెర్సీ ఆఫ్ గాడ్ గివ్స్ ఇన్స్పిరేషన్. కృప ప్రేరణనిస్తుంది, కృప ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మనసు మార్చుకో, అలా ఆలోచించుకో, నీ ఆలోచన విధానం మార్చుకో అని. స్తోత్రం. హల్లెలూయా. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మన ఆలోచన విధానం, వీ షుడ్ చేంజ్ అవర్ వే ఆఫ్ థింకింగ్. అది మారు మనసు. మారు మనసు అంటే మానసాంతరం అని అన్నారు తమిళ్లోను, మలయాళంలో. మనసుకున్నటువంటి సాంద్రత తొలగిపోవాలి, భారం తొలగిపోవాలి. మెటనోయా అని అన్నారు అంటే దాని అర్థం యూ టర్న్ చేయడం లాంటిది. నేను వెళ్తున్నటువంటి దిశ, దశను మార్చుకోవడం.
మారు మనసు పొందండి. రిపెంట్. బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క ప్రసంగం, యేసు ప్రభు యొక్క ప్రసంగం, అపోస్తుల యొక్క ప్రసంగం. రిపెంట్. స్తోత్రం. పేతురు ఇక్కడ బాప్తిస్మ ఇచ్చే యోహాను లాగా ప్రసంగం చేయడం లేదు. మీరు మారు మనసు పొందండి లేకపోతే శిక్షించబడతారని చెప్పడం లేదు. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. శిక్ష విధించబడును అంటే చెట్టు మొదలున చెట్టు వేరున గొడ్డలు ఉంచబడిందని బాప్తిజం ఇచ్చి యోహాను బోధతో సరిపోయింది ఇది. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు ఒకటి, మారు మనసు పొందండి. మారు మనసు పొందండి. మారు మనసు పొందండి అంటే అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 6వ వచనములో అభిప్రాయాన్ని మానడం లేకపోతే మార్చుకోవడం. అతనికి ఏ హాని కలుగకుండా చూచి ఆ అభిప్రాయము మాని, అది నీకు యేసును గురించినటువంటి నెగిటివ్ అభిప్రాయాలు, యేసును గురించినటువంటి చెడు అభిప్రాయాలు మానాలి. ఇది నా అభిప్రాయం అని చెప్పదు. నీ అభిప్రాయం ఉడి కావాలి. మన సొంత అభిప్రాయాలకి ప్రాముఖ్యత లేదు. మన సొంత అభిప్రాయాలు మనకు బాగుంటాయి, సొంత అభిప్రాయాలు అందరూ అంగీకరిస్తాను లేదు. అభిప్రాయము మాని ఇతరొక దేవత అని చెప్పిరి అని కాదు చెప్పసాగిరి. స్తోత్రం. హల్లెలూయా. ప్రజల యొక్క అభిప్రాయాలు మారుతాయి. పరిచర్య గురించి, మన కుటుంబం గురించి, మన మాటల గురించి, మన ఆలోచనల గురించి ప్రజల యొక్క అభిప్రాయాలు మారుతాయి. స్తోత్రం. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు మాట, మారు మనసు పొందండి. రెండో విషయం ఏంటో చూద్దాం. చదువుదాం 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. బ్యాప్టైజో పాతి పెట్టబడండి. ప్రతివాడు నీళ్ల సమాధి కండి, నీళ్ళలో మునిగి లేవండి, పాతి పెట్టబడిన అనుభవంలోకి రండి. బ్యాప్టైజో. స్తోత్రం. హల్లెలూయా. బాప్తిజం పొందండి. ఈ కార్యక్రమం వింటూ, ఈ కార్యక్రమం చూస్తూ, దేవుని మాటలు వింటూ ఎవరైనా బాప్తిజం పొందకుండా ఉన్నట్లయితే మీ స్థానిక సంఘ కాపరిని అడగండి, పాస్టర్ గారు మాకు బాప్తిజం ఇవ్వండి. స్తోత్రం. మాకు బాప్తిజం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అని ఒక నపుంసకుడు అడిగినట్లుగా, సార్ ఇప్పటికే డిలే అయింది, బాప్తిజం ఇవ్వండి. మా స్థానిక సంఘంలో కూడా కొంతమంది 5-6 మంది బాప్తిజానికి సిద్ధంగా ఉన్నారు. బాప్తిజాలు ఇవ్వాలి, ప్రజలు బాప్తిజం తీసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. మీరు బాప్తిజం పొందండి. బాప్తిజం ఇచ్చి యోహాను బాప్తిజం ఇచ్చాడు, యేసు బాప్తిజం ఇచ్చాడు, అపోస్తులు బాప్తిజం ఇచ్చారు, పౌలు బాప్తిజం ఇచ్చాడు. బాప్తిజపు అనుభవాలు ఉన్నాయి. బాప్తిజపు కార్యక్రమాలు ముగిసిపోలేదు. ఒకటి, మీరు మారు మనసు పొందండి. రెండవది బాప్తిజం పొందండి. రోమాపత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా పాతి పెట్టబడినటువంటి, క్రీస్తుతో పాతి పెట్టబడినటువంటి నూతన జీవమునకు లేపబడిన అనుభవంలోకి రండి. పాతి పెట్టబడి లేపబడిన అనుభవంలోకి రండి. అది బాప్తిజం. ఆయనతో ఐక్యము కలిగి ఉందము. ఐక్యత సాదృశ్యమైన ఆ సాదృశ్యం అది. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయం బాప్తిజం పొందండి. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయం 38వ వచనం. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఎప్పుడో ఒకసారని కాదు, అప్పుడప్పుడని కాదు, ఎప్పుడు పర్టికులర్గా రాయబడిన మాట. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుకుంటారు. ఎక్కడొకప్పుడు కనిపించింది, తర్వాత కిందకు వస్తే 2వ అధ్యాయం 43లో అప్పుడు అనే మాట మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 14వ వచనంలో అయితే పేతురు అనేదాన్ని కూడా అప్పుడు పేతురు అని అర్థం చేసుకోవచ్చు. తర్వాత 2వ అధ్యాయం 2వ వచనంలో అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒకతని. అప్పుడు కలిగింది చప్పుడు. అప్పుడు అనగా 2, 3, 4 సందర్భాల్లో అప్పుడు అనేటి మాట ఈ అధ్యాయంలో చూస్తున్నాం. 2వ అధ్యాయము 21వ వచనంలో అప్పుడు
ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా 4-5 చోట్ల అప్పుడు అనేటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. దెన్ అనే మాటను మనం చూస్తున్నాం. స్తోత్రం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని అప్పుడు వాళ్ళు నొచ్చుకున్నారు. సరే, అప్పుడు అనే మాట లేదనుకోండి. ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాట 4 సార్లు లేదా 4 లేదా 5 సార్లు అప్పుడు అనేటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటారు. పరిశుద్ధాత్మ వరం మీకు కావాలి. పెంటికోస్ట్ వాళ్ళని ఉద్దేశించి కాదు ఆయన చెప్పింది, నాన్ పెంటికోస్టల్ వారిని కాదు ఉద్దేశించి చెప్పింది. ఈ మాటలు చెప్పినప్పుడు పెంటికోస్ట్ అనే డినామినేషన్ లేదు. ఉందా? లేదు. పెంతికోస్తు రోజు ఆరోపించింది కాదు పెంటికోస్ట్ డినామినేషన్. పెంతికోస్ట్ డినామినేషన్ తర్వాత అనేక సంవత్సరాల తర్వాత వచ్చింది. పెంతికోస్తు అనేది యూదుల పండగ. పెంతికోస్తుని మనం సంఘంగా మార్చాం. సరే, ఏదేమైనప్పటికీ అందరిని ఉద్దేశించి 3000 మందిని ఉద్దేశించి ఆ జనరల్ క్రౌడ్ను ఉద్దేశించి ఆ పండగ సెలబ్రేషన్ వాతావరణంలో ఉన్నటువంటి ఆ ప్రజలను ఉద్దేశించి ఆయన చెప్తున్నాడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటారు. మీరు పొందుకోవాలి. పొందుకుంటే పొందుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం అండి అని అనలేదు. అనగా మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఒకటి, మీరు మారు మనసు పొందండి. 2వది బాప్తిజం పొందండి. 3వది పరిశుద్ధాత్మను పొందండి. 4వ విషయం నేను చెప్పి ముగించేస్తాను. 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధములైన సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరయి రక్షణ పొందుడని వారితో హెచ్చరించెను. అందరికీ వేరుగా ఉండి అడవుల్లోకి వెళ్ళిపోయి ధ్యానాలు చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ హిమాలయాల్లోకి వెళ్ళిపోయి లేకపోతే ఏదైనా ఎత్తైన పర్వతాల్లోకి వెళ్ళిపోయి మోషే వెళ్ళుంటే ఏదో పర్వతం మీదకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి కాదు. ఆయన మాటల యొక్క ఉద్దేశం సెపరేషన్. Peter preached to them and warned them with these words, be rescued from the wayward and perverse culture of this world. ప్రజలకు దూరంగా ఉండమని కాదు, కల్చర్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకపు మర్యాదకు దూరంగా ఉండండి అనేది. బీ ఫ్రీ ఫ్రమ్ అండ్ ప్రిసర్వ్డ్ ఫ్రమ్ దిస్ క్రూకడ్ పీపుల్. వంకర పీపుల్, వంకర జనాలు, వక్ర జనాలు, నిటారుగా నిలబడలేని జనాలు, అనగా యథార్థత లేని వాళ్ళు, ఇంటిగ్రిటీ లేని వాళ్ళు. అది అక్కడ రాయబడింది. మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరుగా ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రక్షణ పొందండి. రక్షణ పొందాలంటే ఇటువంటి వేరుపరచబడిన అనుభవం రావాలి అని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. కాబట్టి మారు మనసు పొందండి, బాప్తిజం పొందండి, పరిశుద్ధాత్మను పొందండి, రక్షణ పొందండి, అనగా సెపరేషన్ కలిగి జీవించండి. అలా జీవించడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.